తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయి 16వ రోజు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాదులు డాక్టర్ నక్క వెంకటేశ్వరరావు, కెఎస్ఎన్ మూర్తి ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్, సెక్రటరీ డేగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మాపు గార్బియేలు, సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, సింగంశెట్టి సూర్యనారాయణ, ఉజ్జిన సత్యప్రసన్న, ఆకుతోట సతీష్, బుచ్చిబాబు, చిట్టిబాబు, రియాజ్, విశ్వనాథ్ మరియు నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31, 2023 నుండి ఒక చీకటి చట్టాన్ని ప్రజల మీదకి తీసుకొచ్చిందండి. అదే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, యాక్ట్ నెంబర్ 27/2023. ఈ చీకటి చట్టాన్ని ఎప్పుడైతే ప్రజల మీద రుద్దడానికి తీసుకొచ్చిందో ఈ ప్రభుత్వం, ఆ రోజు నుంచి కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా గత నెల రోజులుగా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, ఆ చట్టం యొక్క దుష్పరిణామం ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఒక నెల రోజుల నుంచి కూడా వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఏ విధమైన స్పందన ఇంతవరకు లేదు. ప్రభుత్వం అనేది ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క చట్టాన్ని ఒకటి చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించడం కోసం చేసిన చట్టాన్ని ప్రజల మీద రుద్దడం, తద్వారా ప్రజల హక్కుల్ని హరించే విధంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి కూడా మన న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఇబ్బందిని, ఈ చట్టం యొక్క హక్కు ఏ విధంగా, ఈ చట్టం హక్కు ఏ విధంగా హరించేస్తుందనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా దురదృష్టం ఏంటంటే ప్రజలెవరూ కూడా దీని మీద సరైన స్పందన రావట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు, కనీసం వినే అవకాశం కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. ఈ యొక్క చట్టం ఎందుకు చేస్తున్నారు లాయర్లు? ఇది లాయర్ల సమస్య కాదు, లాయర్లకు సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రజలందరికీ కూడా ఇబ్బందికరమైన, వారి హక్కును హరించే చట్టం. భవిష్యత్తులో ప్రజలు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతారని చెప్పి ముక్తకంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, న్యాయవాదులందరూ కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలెవరూ కూడా అర్థం చేసుకుంటలేదు. ప్రజలెవరూ ఎప్పుడైతే ముందుకు రావట్లేదో ప్రభుత్వం దాన్ని చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటుంది. ప్రభుత్వం అన్ని వ్యవహారాల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ వస్తుంది. ఒక పక్కన అంగన్వాడీల పరిస్థితి అదే విధంగా ఉంది, మున్సిపల్ కార్మికుల పరిస్థితి అదే విధంగా ఉంది. ఈ చట్టం గురించి లాయర్లందరూ చేస్తుంటే అదే విధంగా వ్యవహరిస్తుంది తప్పితే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది తప్పితే, ఎప్పుడు కూడా ఎందుకు ఇంతమంది లాయర్లు రోడ్డు మీదకి వచ్చారు, ఎందుకు వాళ్ళు కడుపు నోరు కట్టుకుని నిరాహారం దీక్షలు చేస్తూ, నిరసనలు చేస్తూ ఇక్కడ ఈ విధంగా నిరసన జరుగుతున్నారు అనే విషయాన్ని కనీసం ఒక కమిటీ ద్వారా అయినా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇంతవరకు ప్రభుత్వం నెమ్మది నిరుతున్నట్టుగా కూర్చుంది. ఏ విధమైన స్పందన లేదు. ప్రతిపక్షాలు ఉన్నారు, నామినల్ గా వస్తున్నారు, సిబిఐ దగ్గరికి వచ్చి నామినల్ గా వచ్చి వాళ్ళు జస్ట్ ఏదో మేము సంఘీభావం చెప్పామని రాజకీయ లబ్ధి కోసం చెప్పినట్టుగా అనిపిస్తుంది తప్పితే దాని మీద ఎప్పుడు కూడా ప్రయత్నం చేసినట్టు కానీ, దానికి కార్యాచరణ రూపొందించడం కానీ, వారి తరఫున ప్రతిపక్షంగా వాళ్ళకి చేయవలసిన పార్టీ పరంగా చేయవలసిన చర్యలు కానీ వాళ్ళేం చేపట్టట్లేదు. లాయర్లు అంటే అంత లోకువ అందరికీ కూడా, ప్రతిపక్షానికి కానీ పాలక పక్షానికి కూడా లోకుగానే ఉంది. రాజకీయ నాయకులు జైల్లో పెడితే కానీ లాయర్లు గుర్తురాట్లేదు ఎవరికైనా. అంతవరకు లాయర్లు అంటే ఆ రోజున ఆ అవసరం నిమిత్తం లాయర్లు ఉపయోగించుకున్నా తప్పితే వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి అని పట్టించుకునే గౌరవంలో నాయకులు కూడా ఎవరు లేరనిపిస్తుంది. వాళ్ళ వ్యవహారం చేస్తుంటే నిన్న హైకోర్టులో ఈ విషయం మీద కొంతమంది వేసిన రిట్ని ఆధారంగా చేసుకుని గౌరవ హైకోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అదేంటంటే సివిల్ కోర్టుల్లో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ సంబంధించిన దావాల్ని రిసీవ్ చేసుకోమని, రిజిస్టర్ చేయమని, నంబర్లు ఇవ్వమని విచారణ జరిపించవలసిందిగా ఎప్పటి వరకు
ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అపాయింట్ అయ్యి అక్కడ కార్యక్రమాలు మొదలయ్యేంత వరకు కూడా సివిల్ కోర్టులకు ఇబ్బంది లేకుండా దావాలు తీసుకోమని ఆర్డర్ ఇచ్చింది. అది కేవలం ఆ ఆర్డర్ వల్ల ఈ చట్టంలో ఎటువంటి మార్పులు రావు. ఆ ఆర్డర్ కేవలం సివిల్ కోర్టు జ్యూడిక్షన్ మీద బార్ అవ్వకుండా ఇచ్చిన ఆర్డర్ మాత్రమే. అది ఈ చట్టాన్ని వచ్చే దుష్పరిణామం ఆపే విధంగా ప్రస్తుతానికి లేదు. దాని మీద సంపూర్ణ విచారణ జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత హైకోర్టు వారు దాని మీద తుది నిర్ణయం ఇస్తారు. అప్పటి వరకు కూడా ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకం లేదు కనుక ఈ చట్టం ప్రజల్లోకి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అంటూ జరిగితే వారి హక్కు సంపూర్ణంగా హరించే అవకాశం పూర్తిగా ఉంది కనుక ఇప్పటికైనా ప్రజలు నాయకులు అందరూ కూడా ఈ యొక్క విషయం మీద ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మా నిడదవోలు బార్ అసోసియేషన్ తరఫున, మా నిడదవోలు ప్రజానీకరణ తరఫున కూడా ఈ యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాము. గత 15 రోజులుగా మేము వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా కూడా అదే తంతు జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి వెంటనే స్పందించి తగిన విధంగా అందరూ కూడా వ్యవహరించాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి చట్టం రద్దు అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము నిడదవోలు బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మన మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలను మన మీడియా వారు ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. రద్దు చేయాలి. చట్టాన్ని వెంటనే అందరికీ నమస్కారం. మేము నిడదవోలు బార్ అసోసియేషన్ తరఫున గత 15 రోజులు బట్టి కూడా రిలే నిరదీక్ష చేస్తూ అనేక కార్యక్రమాలుగా చేపడుతున్నాము. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మరి ప్రజా వ్యతిరేక చట్టం. ఇది జనరల్ గా ప్రజాస్వామ్యంలో ఏదైనా చట్టం చేయాలంటే అనేక మంది సలహాలు, సూచనలు, మేధావులు సలహాలు తీసుకుని చేస్తారు. అదేమీ కాకోకుండా మరి చీకటి గదిలో ఆనాడు తెలంగాణ ఏ విధంగా పార్లమెంట్ లో తెలంగాణ ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ చట్టాన్ని మీద ప్రజలు సలహా తీసుకోకుండా మరి ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రతి ఒక్కరు కూడా మరి వ్యతిరేకంగా ఉంది. మరీ ముఖ్యంగా సామాన్య మానవులు చాలా వ్యతిరేకం ఇది. కాబట్టి ఇది న్యాయవాదులకు సంబంధించి అనుకోకుండా ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి చట్టం రద్దయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా మీ మద్దతును మాకు తెలియజేస్తూ చట్టం రద్దయ్యే వరకు అందరం కూడా పోరాడదామని